దేవుని చేతి నుండి జారిపోతున్నావా? లేక దేవుని నీడలోనే బ్రతుకుతున్నావా? దేవుని శాసనాలను గైకొంటున్నావా? నీ వయసుకు వస్తున్న ఆలోచనలను బట్టి, నీకు వస్తున్న కోరికలను బట్టి దేవుని విడిచిపెట్టేసే స్థితిలో నువ్వు ఉంటున్నావా? సంసోను అనే ఒక భక్తుడు గొప్ప న్యాయాధిపతి అయినవాడు, దేవుని ప్రజల్ని అనేకమైన ఫిలిస్తీన్ల మధ్య నుండి రక్షించినవాడు, ఎంతో బలము కలిగినవాడు. ఎంత బలం కలిగిన వాడంటే ఎదురుగా ఎంతమంది సైన్యం వచ్చినా కూడా వన్ మ్యాన్ ఆర్మీగా నిలబడేంత గొప్ప బలవంతుడు, దేవుని బలము కలిగినవాడు, దేవుని అభిషేకము కలిగినవాడు, దేవుని ఏర్పాటును కలిగినవాడు. తన బాల్యం నుండి కూడా దేవుని మాట చొప్పున, దేవుని శాసనము చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున తనను ఒక నాజీరు కలిగిన వాడిగా దేవుని యొక్క సన్నిధిలో బ్రతికే విధంగా సంసోనును పెంచారు వారి యొక్క తల్లిదండ్రులు. కానీ ఒకానొక వయసు వచ్చినప్పుడు, తను ఎదిగినప్పుడు స్త్రీల వైపున తన మనసును త్రిప్పుకునేవాడిగా, తన కోరికను జయించలేని వాడిగా సంసోను యొక్క జీవితాన్ని చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, సంసోను కేవలం లోకపు ఆశను ప్రేమించినప్పుడు దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని చేతిలో నుండి జారిపోయాడు. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను, దేవుని చేతిలో ఉన్నావా? దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నావా? దేవుని ఆజ్ఞల మధ్యలోనే నువ్వు ఎదుగుతున్నావా? లేక నీ వయసులో నీకు వస్తున్నటువంటి ఆలోచనలు నువ్వు అదుపు చేసుకోలేకుండా, నీ కోరికలను అదుపు చేసుకోలేకుండా తప్పిపోతున్నావా? దేవుని సన్నిధి నుండి తప్పిపోతున్నావా? దేవుని బలము కలిగి బ్రతుకుతున్నావా? లేక నీ బలాన్ని నువ్వు కోల్పోయే స్థితిలో నువ్వు ఉంటున్నావా? లోకములో మరణము కంటే దుఃఖము కలిగించినది ఒకటి కలదు. అది ఏంటంటే బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అని, ఉరుల వంటి మనస్సు కలిగిన స్త్రీ అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ యవ్వన వయసులో స్త్రీల వైపు ఒకవేళ నీ మనస్సు ఉంటే కనుక, ప్రియ సహోదరుడా, వద్దు, అలాంటి ఆలోచనను విడిచిపెట్టు. దేవుణ్ణి కాకుండా నీ మనసు స్త్రీల వైపు ఉంటే గనక, జారత్వం చేసే ఆలోచన నీలో ఉంటే గనక, దయచేసి అలాంటి ఆలోచనను విడిచిపెట్టు. మద్యం వైపు, మత్తు వైపు, లోకం వైపు, వ్యసనాల వైపు, వ్యర్థమైన తలంపుల వైపు నీ మనసు ఉంటే గనక, వ్యర్థమైన వాటిని చూచుట యందు సంతోషించే విధంగా నీ యొక్క మనసు ఉంటే గనక, నీ ఆలోచన దేవునిలో మెరుగుపరుచుకో. దేవునిలో ఫలింపు కలిగేటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకు. ఒకవేళ ఇప్పటి వరకు నీ యొక్క ఆలోచన లోకంలో ఉంటే గనక, స్త్రీల వైపు ఉంటే గనక, వ్యర్థమైన వాటి యందు ఉంటే గనక, ఇప్పటికైనా దేవుని అడుగు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వా అని సంసోను ఏ విధంగా అయితే అడిగాడు, నువ్వు కూడా అదే విధంగా దేవుని అడుగు, నీకు అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు కోల్పోయిన ఏర్పాటు నీకు మరలా దయచేస్తాడు. నువ్వు కోల్పోయిన ఆ అభిషేకాన్ని నీకు మరలా దేవుడు దయచేస్తాడు. దేవుని అభిషేకాన్ని మరలా కోరుకో. కోల్పోయిన పూర్వస్థితిని మరలా దేవుణ్ణి అడుగు, నీకు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి కాకుండా వీటినైనా ప్రేమిస్తే గనక అది మనకు అస్సలు మంచిది కాదు, మన జీవితానికి కానీ, మన ఆత్మీయ జీవితానికి కానీ అది ఎంత మాత్రం మంచిది కాదని ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.